ఈ ఎంఓయూలు అంటే ఏంది? ఎంఓయూ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అనమాట. మేము ఇక్కడ పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాం, పెట్టడానికి మాకే అభ్యంతరం లేదని ఇద్దరి మధ్య ఒక రకమైన ఒప్పందం. ఈ ఎంఓయూ అనేది కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తిని స్టార్ట్ చేసే దాంట్లో దాంట్లో 100%లో ఇది జస్ట్ ఒక 1% మాత్రమే ఎంఓయూ అనేది. మేమేమంటున్నామంటే జనాలని మోసం చేస్తూనే ఉన్నారు. దావోస్కు పోయినప్పుడు, సింగపూర్ పోయినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించినాం. లాస్ట్ రేవంత్ రెడ్డి దావోస్కు పోయినప్పుడు, ఇంకో దేశానికి పోయినప్పుడు దాదాపు 1,00,000, 2 లక్షల, 40 లక్షల, 30 లక్షల కోట్లు వచ్చినాయి, అన్ని పెట్టుబడులు రాబోతున్నాయి అన్నారు. మీరు ఈ ఎంఓయూలు కుదుర్చుకునే ముందు మీరు గతంలో ఏ విదేశీ టూర్లకు వెళ్ళి ఎంఓయూలు కుదుర్చుకున్నారో వాటి తాలూకు పురోగతి ఏముందో ఆ ప్రాజెక్ట్స్లో దయచేసి ఒక్కసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలు కూడా అవును వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది, సో ఈ ఎంఓయూలకు కూడా ఖచ్చితంగా వీళ్ళు చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నారని భావించడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు పోవడం, ఎంఓయూలు అనడం, రావడం ఇది ఒక తంతుగా మారిపోయింది లాస్ట్ 12 ఇయర్స్గా తెలంగాణలో. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎంత ఉత్పత్తి జరిగి ట్యాక్స్ల రూపంలోనో ఇంకో రూపంలోనో తెలంగాణకి రెవెన్యూ జనరేట్ అయింది?